ఎవరైతే బ్యాంకాక్ రావాలనుకుంటున్నారో అస్సలు రాకండి. ఎందుకు చెప్తున్నానో ఈ వీడియో మొత్తం చూడండి, మీకు అర్థమైపోతుంది. నేను బ్యాంకాక్ వచ్చాను లాస్ట్ వీక్. బ్యాంకాక్ నుంచి పటాయా వెళ్ళిపోయినా. పటాయాలో వారం రోజు ఉన్నాను. నిన్న పటాయా నుంచి మళ్ళీ బ్యాంకాక్ వస్తే అసలు ఇక్కడ ఎంజాయ్ చేయడానికి ఏం లేదంతా. నానా ప్లాజా దగ్గర పోయినా బిస్కెట్, అది అంత బాగాలేదు. కౌసన్ రోడ్ పోయినా అది డమ్మీ. కాయ్బాయ్ రోడ్ పోయినా అది వేస్టే. ఇంకా మీకు ఒకవేళ ఫ్లోటింగ్ మార్కెట్ చూడాలి, ట్రైన్ మార్కెట్ చూడాలి, మాల్స్ చూడాలంటే మీరు బ్యాంకాక్ రండి. లేదంటే పటాయా వన్ ఆఫ్ ద బెస్ట్. పటాయాలో ఫుల్ ఎంజాయ్ చేసుకోవచ్చు. బీచ్ రోడ్ కాడ ఎంజాయ్ చేసుకోవచ్చు, వాకింగ్ స్ట్రీట్ కాడ ఎంజాయ్ చేయొచ్చు. అసలు రోజు ఎక్కడ పోతుంది అనేది అర్థం కాదు పటాయాలో. బట్ బ్యాంకాక్లో వేస్ట్, ఎక్కువ రోజు మీరు ఉండలేరు. ఇప్పుడు నాకు వచ్చి 2 రోజులు అవుతుంది, చిరాకు దెంగుతుంది, ఇంకా ఇండియాకి వెళ్ళిపోవాలనిపిస్తుంది. ఇక్కడ కాస్ట్ కూడా ఎక్కువ ఉంది బ్యాంకాక్లో. పటాయాలో చాలా తక్కువ అంటే చాలా తక్కువ. సో నెక్స్ట్ టైం నేనైతే వస్తే ఎక్కువ బ్యాంకాక్కే పటాయాకే పెట్టుకుంటా. బ్యాంకాక్కి మహా అయితే ఒక్క రోజు పెట్టుకుంటా, చాలు ఒక్క రోజు. సో ఇది చూసుకోవచ్చు, మొత్తం బ్యాంకాకే, ఏం లేదు ఇక్కడ డొల్లా. ఇక్కడ మీకు కావాలంటే మంచి మంచి మాల్స్ అవి అన్నీ ఉన్నాయి. సో మీరు చూసి రండి.